అసలు వీళ్ళు పరలోకానికి వెళ్ళలేరని మీకు తెలుసా? లేదా ఒక బైబిల్ సూక్తి పాటిస్తాను. చిన్నప్పుడు నా టీచర్ చెప్పాను, తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాడు. పండుగలకు వస్తారు, పెద్ద పెద్ద మీటింగ్స్కి వస్తారు. ईसाई समुदाय को क्रिसमस की बहुत बहुत शुभकामनाएं। मैरी क्रिसमस। క్రైస్తవ సభలకు సహకరిస్తారు. మానవుడే దేవుడిగా మారిన యేసు ప్రభు యొక్క జన్మదినము ప్రపంచానికే ఒక పెద్ద పండుగ. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమలే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. సభల్లో యేసుక్రీస్తు జీవితం గురించి, ఆయన సేవ గురించి మంచిగా మాట్లాడతారు. అయినా కానీ వీళ్ళు దేవుని రాజ్యంలోనికి రారు అనే విషయం మీకు తెలుసా? ఇది నేను చెప్పట్లేదు, బైబిల్లో వీళ్ళలాంటి మనుషులు చెప్తున్నారు. మనకి వీళ్ళ మీద ఎలాంటి ద్వేషం లేదు. సాధ్యమైతే వాళ్ళు ఎలా అయినా రక్షణ పొందాలని కోరుకుంటాం. మనం కోరుకున్నా కానీ వాళ్ళు చేయాల్సిన పని ఒకటి ఉంది. అది చేయకపోతే వాళ్ళు ఈ భూమి మీద ఎంత మంచి వాళ్ళైనా సరే, ప్రతి పండక్కి వచ్చి యేసుక్రీస్తు చాలా మంచి దేవుడు అని చెప్పినా సరే వాళ్ళు పరలోకానికి రాలేరు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం ప్రకారం దేవుడు అన్యులను కూడా తన కార్యాల కోసం వాడుకుంటాడు. దేవుడు పర్షియా రాజు అయిన కోరేషును ఉపయోగించి బబులోను చెరలో ఉన్న యూదులను విడిపించాడు. వారు యెరూషలేం వెళ్లి దేవుని మందిరాన్ని నిర్మించుకోవడానికి అనుమతి వచ్చేలా చేశాడు. కోరేషు మందిర సామాగ్రిని తిరిగిచ్చేశాడు. దేవుడు అతని గురించి ఇలా అన్నాడు, నన్ను నీవు ఎరగకపోయినను నేను నిన్ను సిద్ధపరిచితిని. పరిశుద్ధ గ్రంథం చూస్తే దేవుడు అన్ని రాజులను కూడా తన చిత్తం కోసం వాడుకున్నాడు. ఒకసారి కొత్త నిబంధన చూస్తే ఒక సందర్భం కనబడుతుంది. అపోస్తులుడు అయిన పౌలు బందీగా ఉన్నప్పుడు అగ్రిప్ప రాజు ఎదుట నిలబడి యేసుక్రీస్తు సువార్తను, తన జీవితంలో జరిగిన మార్పును వివరించాడు. పౌలు మాటలు విని అగ్రిప్ప రాజు, నన్ను కూడా క్రైస్తవునిగా చేయాలని చూస్తున్నావు కదా అని అంటాడు. వాళ్ళకి పౌలు మాటలో ఏ చెడు కనపడదు. పౌలు మరణం పొందే అంత గొప్ప తప్పు ఏం చేయలేదు కదా అని అంటారు. యేసుక్రీస్తుని విచారించిన రోమా అధికారి పొంతి పిలాతుకు యేసుక్రీస్తులో ఏ నేరము కనపడదు. ఆయన ఏ నేరం చేయలేదని యేసుక్రీస్తుని చూడగానే పిలాతుకు అర్థమైంది. యూదుల అసూయ వల్లే యేసుక్రీస్తుని తన దగ్గరికి తెచ్చారని అతనికి తెలుసు. యేసుక్రీస్తుని విచారిస్తున్నప్పుడు ఆయన ఇలా అంటాడు, ఈ మనిషిలో నాకు ఏ నేరం కనపడలేదని బహిరంగంగా 3 సార్లు ప్రకటించాడు. పిలాతు భార్య కూడా నీతిమంతుని జోలికి వెళ్ళొద్దని ఒక వర్తమానం పంపింది. అయితే పిలాతు తన రాజకీయ అధికారం మీద ఉన్న ఇష్టంతో, ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో అని భయంతో తీర్పును ప్రజలకే వదిలేశాడు. తాను నిరపరాధిని లోకానికి చూపించుకోవడానికి నీళ్లతో చేతులు కడుక్కున్నాడు. హేరోదు రాజు యేసుక్రీస్తు చేసే అద్భుతాల గురించి విని ఆయన ఒక్కసారైనా చూడాలని ఆశపడ్డాడు. పిలాతు యేసుక్రీస్తుని హేరోదు దగ్గరికి పంపినప్పుడు అతను చాలా సంతోషించాడు. కానీ అతని సంతోషం భక్తి వల్ల కలిగింది కాదు. యేసుక్రీస్తు తన ముందు ఏదైనా ఒక అద్భుతం చేసి చూపిస్తాడని, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం కలిగింది. అయితే యేసుక్రీస్తు హేరోదుకు ఒక్క అద్భుతం కూడా కనపరచలేదు. యేసుక్రీస్తు అతని ముందు ఏ అద్భుతం చేయలేదని యేసుక్రీస్తుని అపహసించాడు. దేవుడి లోకపు అధికారులను మెప్పించడానికో లేదా ఎవరినైనా వినోదింప చేయడానికో ఎటువంటి అద్భుతాలు చేయడు. ఆయన ఏ పని నిష్ప్రయోజనంగా చేసే దేవుడు కాదు. ముఖ్యంగా ఆయన షో ఆఫ్ కోసం అద్భుతాలు చేయడు. బైబిల్లో దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అరణ్యంలో సాతాను యేసుక్రీస్తును శోధిస్తూ, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని పైనుండి కిందకు దూకొని అడుగుతాడు. యేసుక్రీస్తుకు అద్భుతాలు చేసే శక్తి ఉన్నప్పటికీ కేవలం సాతానుకు తన శక్తిని నిరూపించుకోవడానికి లేదా ఒక ప్రదర్శనగా వాటిని చేయడానికి ఆయన నిరాకరించాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. కొందరు శాస్త్రులు పరిశీలి వచ్చి, బోధకుడా నువ్వు ఒక సూచన చూపిస్తే చూడాలనుంది అని ఆయన అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు వారితో, దుష్టతరం వారు సూచనను వెతుకుదురు, అయితే యోనా అద్భుతం తప్ప మరే అద్భుతం మీకు చూపబడదని యేసుక్రీస్తు వారితో అంటారు. అంటే విశ్వాసం లేకుండా కేవలం వేడుక కోసం అద్భుతాలు కోరేవారికి దేవుడు సమాధానం ఇవ్వడు. యేసుక్రీస్తు శిలువపై ఉన్నప్పుడు అక్కడ ఉన్న అధికారులు, ప్రజలు ఇతడు ఇతరులను రక్షించగలరంట కానీ తనను తాను రక్షించుకోలేడా, ఇప్పుడే శిలువ దిగి వస్తే మేము నమ్ముతాం అంటారు. కానీ యేసుక్రీస్తు అక్కడ ఏ అద్భుతం చేయలేదు. దేవుని అద్భుతాలు ఎప్పుడూ ఒక ఉద్దేశంతో ఉంటాయి. అవి మనుషులకు మారు మనసు కోసం, దేవుని మహిమ కోసం జరుగుతాయి తప్ప ఎవరికో వినోదాన్ని పంచడానికి జరగవు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గమనించాలి. యేసుక్రీస్తు స్వయంగా శాస్త్రులు పరిశీలి నీతి గురించి తన శిష్యులకు చెప్పారు. లోకపరంగా వారి నీతి చాలా గొప్పది. వారి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. అయినప్పటికీ వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని యేసుక్రీస్తు హెచ్చరించారు. ఎందుకంటే వారు సున్నం కొట్టిన సమాధులు వంటి వారు. సమాధి బయట తెల్లగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం మృతకలే బరాలతో నిండి ఉంటుంది. అలాగే ఆ కాలం నాటి శాస్త్రులు పరిశీలి చేసే ప్రార్థనలు, ఉపవాసాలు, ధర్మకార్యాలన్నీ కేవలం మనుషుల మెప్పు కోసం, ప్రదర్శన కోసం చేసినవి తప్ప వాటి వెనక దేవుని పట్ల నిజమైన ప్రేమ కానీ హృదయశుద్ధి కానీ లేదు. మన కాలంలో కూడా ఇప్పుడు చాలామంది సమాజ సేవ చేస్తారు, క్రైస్తవులకు సహకరిస్తారు, సభలకు హాజరవుతారు. మరి వీళ్ళు కూడా పరలోకానికి వెళ్తారా అంటే వారికంటే ముందు పిలాతు వెళ్ళాలి. ఎందుకంటే పిలాతు యేసుక్రీస్తుని కాపాడాలనుకున్నాడు. యేసుక్రీస్తు మంచివాడని చెప్పాడు. అపోస్తులుడైన పేతురు ఇలా అంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతేమవును, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? దేవుడు తన తీర్పును
మొదట తన సొంత ఇంటి నుంచే, అంటే ఆయన నమ్మి ఆయన పట్ల విశ్వాసంతో జీవిస్తున్న మన నుంచే ప్రారంభిస్తాడు. లోకంలో అన్యాయం చేసే వారిని లెక్క అడగక ముందే తనను నమ్మిన వారు ఎలా బ్రతుకుతున్నారో ఆయన పరిశీలిస్తాడు. బంగారాన్ని శుద్ధి చేయడానికి నిప్పులో వేసినట్లు దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి క్రమశిక్షణలో నడిపిస్తాడు. దేవుని నమ్మి జీవిస్తున్న మనల్ని ఆయన తన బిడ్డలుగా భావించి ఇంత ఖచ్చితంగా సరిచేస్తుంటే అసలు దేవుని సువార్తనే పట్టించుకుని వారు, ఆయన మాటకు విధేయత చూపిన వారి పరిస్థితి రేపు ఎంత భయంకరంగా ఉంటుందో. దేవుని అమూల్యమైన రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొందిన మనం ఆ రక్షణను చివరి వరకు కాపాడుకోవడం కోసం అనుక్షణం ఎంత పోరాడాల్సి వస్తుంది. లోకపు శోధనలకు ఎదురు నిలుస్తూ భక్తిలో కొనసాగడమే మనకు ఒక పెద్ద సవాలుగా మారింది. మనకే ఇంత పోరాటం ఉంటే, మనకే ఇంత కష్టమైతే, అలాంటిది ఇప్పుడు మనం ఈ చూసే పెద్ద పెద్ద నాయకులు చేసే సమాజ సేవను బట్టి, క్రైస్తవులకు చేసే సహాయ సహకారాలను బట్టి, పెద్ద పెద్ద సభల్లో యేసుక్రీస్తు మంచివాడు, శాంతి స్వరూపుడు అని చెప్పడం బట్టి పరలోకానికి వెళ్ళిపోతారంటారా? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పిలాతు యేసుక్రీస్తుని తప్పించాలని చాలా ప్రయత్నం చేస్తాడు. యేసుక్రీస్తు మరణానికి పాత్రుడయ్యేంత గొప్ప నేరం ఏం చేయలేదని, ఆయన నిరపరాధి అని అంటాడు. యేసుక్రీస్తుతో నువ్వెవరో చెప్పు, నేను నిన్ను విడిపించగలను అంటాడు. అతని భార్య కూడా యేసుక్రీస్తు నీతి మందిరం చెప్తుంది. ఆయన యూదుల రాజు అనే బోర్డు కూడా చేయించాడు. అయితే పిలాతు ఒక గొప్ప విషయాన్ని మర్చిపోయాడు. యేసుక్రీస్తును ఒక నిర్దోషిగా చూశాడే తప్ప తన పాపాలను కడిగే రక్షకునిగా చూడలేకపోయాడు. ఆయన ఒక రాజు అనే బోర్డు మీద రాశాడే తప్ప ఆ రాజు పాదాల దగ్గర మోకరిల్లి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని అడగలేకపోయాడు. లోకరాజ్యాన్ని కాపాడుకోవాలనే ఆరాటంలో పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుణ్ణి వదులుకున్నాడు. కానీ ఇదే పని శిలువ మీద ఉన్న దొంగ చేయగలిగాడు. యూదులు హింసిస్తూ ఆయన్ని హేళన చేస్తూ ఉంటే శిలువ మీద ఉన్న దొంగ ఆశ్చర్యపడిపోయాడు. సాధారణంగా శిలువ మీద మరణించేవారు తమను హింసించేవారిని శపిస్తారు, తిడతారు. కానీ యేసుక్రీస్తు తనను కొట్టిన వారి కోసం, మేకులు గుచ్చిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ క్షమాపణ అనే మాట దొంగ హృదయాన్ని తాకింది. ఈయన మనిషి కాదు, ఈయన దేవుడని తన మనసులో మొదటి ఆలోచన మొదలైంది. యూదుల శాస్త్రులు, సైనికులు నిన్ను రక్షించుకో, కిందికి రా అని హేళన చేస్తుంటే యేసుక్రీస్తు మౌనంగా ఉన్నాడు. మరో దొంగ కూడా దూషిస్తున్నాడు. కానీ ఈ దొంగకు ఒకటి అర్థమైంది, ఈయన తనను తాను రక్షించుకోలేక అక్కడ ఉన్నవాడు కాదు, మనల్ని రక్షించడానికి అక్కడ మౌనంగా ఉన్నవాడని. పిలాతుకు యేసుక్రీస్తు ఒక సమస్యగా కనిపించాడు, అందుకే వదిలించుకున్నాడు. దొంగకు యేసుక్రీస్తు ఒక రక్షకుడిగా కనిపించాడు, అందుకే దొంగ యేసుక్రీస్తుని హత్తుకున్నాడు. లోకమంతా యేసుక్రీస్తుని హేళన చేస్తుంది, యూదులు ఉమ్ము వేస్తున్నారు, సైనికులు అవమానిస్తున్నారు. కానీ ఆ రక్తసిక్తమైన దేహంలో ముళ్ళ కిరీటం ధరించిన ఆ ముఖంలో దొంగకు ఒక దేవుడు కనిపించాడు. యూదులకు యేసుక్రీస్తు ఒక నేరస్తుడిలా కనిపిస్తుండవచ్చు, కానీ ఆ దొంగకు మాత్రం ఆయన ఒక మహారాజులా కనిపించాడు. అందుకే పిలాతు అడగలేని మాట ఆ దొంగ అడిగాడు. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. రాజైన పిలాతు ఆయన మంచివాడు అనుకున్నాడు, కానీ ఆయనకు ఒక రాజ్యం ఉంది, అందులోకి వెళ్ళాలి అనుకోలేదు. యేసుక్రీస్తుతో తన రాజ్యంలో చోటు ఇవ్వు అని అడుగుదాం అనుకోలేదు, కానీ శిలువ మీద దొంగ అడిగాడు. ఇప్పుడు కూడా మన దగ్గరికి వచ్చే ఈ అధికారులు, రాజకీయ నాయకులు క్రైస్తవుల కోసం ఎన్నో మంచి పనులు చేయవచ్చు. యేసుక్రీస్తు మంచోడు, శాంతి స్వరూపి అని ప్రసంగాలు ఇవ్వవచ్చు, కానీ ఆ శిలువ మీద ఉన్న దొంగలాగా యేసుక్రీస్తును మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించాలి. ప్రభువా, నేను పాపిని, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆయనను వేడుకోవాలి. దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్ళాలంటే యేసుక్రీస్తును అడగాలి అనే విషయం గ్రహించకపోతే వాళ్ళు ఎంత మంచి చేసినా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు. వాళ్ళ మంచి వాళ్ళను తీసుకువెళ్ళలేదు, యేసుక్రీస్తు మాత్రమే తీసుకువెళ్ళగలడు. ఇప్పుడు మనం ప్రతి క్రైస్తవ సభలో చూసే ఈ గొప్ప రాజకీయ నాయకులంతా ఆ పని చేయలేరు, కాబట్టి దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు.